జనవరి 7 బుధవారం బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,41,410 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,27,650 ఉంది. కేజీ వెండి ధర 2,53,697 పలుకుతోంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూసినట్లయితే పసిడి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర $4,493 పలికింది. దీంతో దాదాపు బంగారం ధర $100 బౌన్స్ బ్యాక్ అయింది. 2 రోజుల క్రితం బంగారం ధర $4,350 దిగువన పలికింది. ప్రస్తుతం అమెరికా వెనెజులా అధ్యక్షుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అనూహ్యంగా స్టాక్ మార్కెట్లు మాత్రం ఎక్కువగా కరెక్షన్ ఇవ్వడం లేదు. బంగారం ధరలు పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. 2026 సంవత్సరంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మళ్లీ తగ్గించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గడం చూడొచ్చు. డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం విలువ పెరగడానికి ఒక కారణంగా చెప్తున్నారు. మరోవైపు బంగారం ధర అది సమీప సమయంలోనే భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్నికల్ పరంగా చూసినట్లయితే బంగారానికి సంబంధించిన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 70 కన్నా అధికంగా ఉంది. ప్రస్తుతం గోల్డ్ RSI 75 నుండి 80 రేంజ్లో ఉందని అనలిస్టులు చెప్తున్నారు. వాస్తవ డిమాండ్ కన్నా కూడా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టారని అర్థం. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ లాభాలను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మూవింగ్ ఆర్గనైజర్స్ పరంగా చూసినట్లయితే బంగారం ప్రస్తుతం 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువ ట్రేడ్ అవుతోంది. టెక్నికల్ పరంగా చూసినట్లయితే ధర చాలా వేగంగా పైకెళ్లిందని అర్థం. సహజంగా ఇలాంటి సందర్భాల్లో కరెక్షన్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసినట్లయితే 2024 చివరి నుంచి 26 ప్రారంభం వరకు గమనించినట్లయితే బంగారం చాలా వేగంగా దాదాపు ఒక స్ట్రేట్ లైన్లో పెరిగింది. దీన్నే టెక్నికల్ చార్ట్ ప్రకారం పారాబోలిక్ రైజ్ అంటారు. ఇలాంటి కదలికలు సాధారణంగా ఒక కరెక్షన్ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.